విద్యుత్ వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఇతర డిస్కంలను సంస్థల ప్రతినిధులతో కలిసి విద్యుత్ వినియోగదారులకు అందుతున్న సేవలు, నూతన ఛార్జీల పెంపు, డిస్కంలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గతేడాది ఆయా డిస్కంలను పరిధిలో జరిగిన అభివృద్ధి నివేదికను కమిషన్ ముందు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వర్చువల్ విధానంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్, ఇమ్మడి, పలు జోన్ల అధికారులు పాల్గొన్నారు. ఆమోదం లభించింది. ఈ అన్నిటికీ కూడా టెండరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి శాంక్షన్ అయిన టోటల్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ దానిలో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ విద్యుత్ సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి ఆ జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకుని ఆల్రెడీ దీన్ని కూడా టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తో ఏదైతే యూజీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసి క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇవన్నీ యూజీ కేబుల్ వర్క్స్ యొక్క ఎగ్జిక్యూషన్ సంవత్సరం 2024-25 సమర్పించిన ఏవైతే వార్షిక ఆదాయ అవసరాలపై విశ్లేషణ మొత్తం మళ్ళీ అదేవిధంగా హెచ్టీ కేటగిరీలో 14,840 MU సేల్స్ కి ఎస్టిమేట్స్ అంచనాలు వేయడం జరిగింది. ఈ సేల్స్ ద్వారా ఎల్టీ కేటగిరీలో 7,990 కోట్లు, హెచ్టీ కేటగిరీ దీని మొత్తం కలిపి 29,854 MU సేల్స్ అండ్ 1,764 కోట్లకి అంచనా వేయడం జరిగింది. పెన్షన్ బాండ్లపై అదనపు ఖర్చు ఒక 533 కోట్లు, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 61 కోట్లు ఈ ఆవశ్యకతకి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ఈ 21,000 కోట్లలో ప్రధానంగా 73% ఖర్చు విద్యుత్ కొనుగోలుకి అయ్యే ఖర్చు. అదే దాని తర్వాత పంపిణీ ఖర్చు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 13.5%, పీజీసీఎల్ అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇంకో 2.9